ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అచంచలమైన ఆత్మవిశ్వాసం, మంచి నడవడిక, దృఢ సంకల్పం, క్రమశిక్షణ, కార్యదీక్షత, కార్యదక్షత ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు మేషరాశి వారి సొంతం. ఇలాంటి ఈ రాశి వారి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే వీరు వారి బాధలను బయటికి చెప్పుకోలేరు. అసలు వీరికి కష్టాలు బాధలు రావడానికి గల కారణమేంటి? అలాగే ఈ రాశి వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా వీరి జీవితంలో వెంటాడే సమస్యలేంటి? అలాగే వీరు బయటకు చెప్పుకోలేని బాధలేమిటి? అదేవిధంగా ఈ రాశివారు లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతారు అనే విషయాలతో పాటుగా వీరు జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశివారు దయాగుణము, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా లోతుగా నిశితంగా ఆలోచిస్తారు. ఎవరినైనా సరే తమ అనుకుంటే వారు చేసిన తప్పును సైతం క్షమించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు ఏదైనా ఒక విషయంలో నిర్ణయాలు తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారు. ఎదుటివారి యొక్క అభిప్రాయాలను వింటారు, కానీ వారి నిర్ణయం వాళ్లే తీసుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలను మార్చటం ఎవరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా వీరు స్థిరమైన భావాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రంగు తెలుపు. అలాగే వీరి అదృష్ట సంఖ్య 6. శుక్రవారం రోజు వీరికి బాగా కలిసి వస్తుంది. వీరు ఆశించిన జీవితాన్ని పొందుతారు. అలాగే మంచి పదవులను కూడా పొందుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు సాధారణంగా ఇతరుల మాటలు వినరు. అలాగే ఈ రాశివారు కష్టపడిన దానికి ఫలితాన్ని ఆశిస్తారు. అయితే కొన్నిసార్లు శ్రమ పడినప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే వీరికి తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా ఆస్తులు లభిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశివారు ఏ విషయంలోనైనా సరే ఖచ్చితంగా వ్యవహరిస్తారు. అలాగే వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా పోతుంది. వీరికి వ్యాపార రంగంలో మంచి లాభాలు వస్తాయి. అయితే వ్యాపారం విషయంలో భాగస్వామ్య వ్యాపారాలు వీరికి అంతగా కలిసి రావు. వీరు సంగీతాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు. ముఖ్యంగా వీరి మనస్తత్వం గురించి చెప్పుకోవాలంటే పైకి కటువుగా కనిపించినా కూడా సున్నితమైన మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరు ఇతరులను ఏ విధంగా ప్రేమిస్తారో అదే స్థాయిలో ఎదుటివారి నుంచి కూడా వీరు ప్రేమను ఆశిస్తారు. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు ప్రేమించిన వ్యక్తులకు కీలుబొమ్మగా మారుతారు. వారు ఏది చెప్తే అదే అనే చేస్తారు. ఇది వీరిలో బలహీనత అని చెప్పుకోవచ్చు. అయితే వీరు ఎంతటి కార్యాలనైనా సులభంగా చేయగలరు. అలాగే పొగడ్తలకు లొంగుతారు. జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలి అని కోరుకుంటారు. అదేవిధంగా ఈ రాశివారు జీవిత భాగస్వామిని ఆరాధిస్తారు. అలాగే వారిపైన అధికమైన విశ్వాసాన్ని కూడా ఉంచుకుంటారు. అలాగే వీరికి ఎవరైనా ఏదైనా పనిని అప్పచెప్తే దాన్ని సవ్యంగా పూర్తి చేసి తిరిగి వారికి అప్పచెప్తారు. ముఖ్యంగా వాక్చాతుర్యంతో, నేర్పరితనంతో అందరిలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అందరికీ ఆదర్శంగా ఉంటారు. ఈ రాశివారు వృత్తి వ్యాపారంలో, ఉద్యోగ రంగాల్లో బాగా రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వీరు చక్కని ధైర్యం, మానసిక స్థితి కలిగి ఉంటారు. అలాగే వీరు ఏదైనా విషయాన్ని లోతుగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి వ్యాపారం కానివ్వండి, చేతి వృత్తులు కానివ్వండి, మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా ఆర్థికంగా లాభపడతారు. అలాగే సమాజంలో చక్కటి విలువ కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. ఈ రాశివారు రాజకీయాలు, సినిమాలు వంటి రంగాల్లో బాగా రాణిస్తారు. ఈ రాశివారి జీవితాన్ని సాధ్యమైనంత వరకు కూడా ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు. కళాత్మకమైన వస్తువులు సేకరించడం వీరికి చాలా ఇష్టం. ఈ రాశివారు ఆకర్షణీయమైన వస్త్రధారణ కలిగి ఉంటారు. అలాగే ఆహారం విషయంలో కూడా వీరికి భిన్నమైన అభిరుచులు ఉంటాయి. వీరి యొక్క అభిరుచికి తగినటువంటి వంటకాలను మాత్రమే తినడానికి ఇష్టపడతారు. అలాగే సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం వంటి వాటిల్లో ఆసక్తి కనబరుస్తారు. ఇక ఈ రాశి వారికి కుటుంబ పరంగా మంచి ఫలితాలు చూస్తారు. తల్లి యొక్క దీవెనలు వీరికి ఎప్పుడూ ఉంటాయి. అయితే ఈ రాశి వారు కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.
ఈ రాశి వారి వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన మగవారికి భార్య రాకతో ధనలాభం కూడా వస్తుంది. అలాగే వ్యాపారంలో పెట్టుబడులకు భార్య వైపు బంధువుల నుండి సహాయం లభిస్తుంది. ఇక సంతానపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వీరు ప్రథమ సంతానం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి కష్టపడి పైకి రావాలి అన్న మనస్తత్వం ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. వీరి చేతిలో ఎప్పుడూ కూడా ధనం ఉంటుంది. ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామి నుండి వీరికి మంచి మద్దతు లభిస్తుంది. అయితే వీరికి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పనిని చేద్దాము అంటే నిర్లక్ష్యంగా చేస్తారు. దానివల్ల జీవితంలో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే వీరికి డబ్బు కొరత ఉండదు, కానీ ఖర్చు అధికంగా చేస్తారు. దీనివల్ల అనవసరమైన రుణాలు చేసే పరిస్థితులు కూడా వీరికి వస్తాయి. అలాగే మానసిక ఆందోళనలు, ఒత్తిడిల వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి వీరు అనారోగ్య సమస్యల గురించి శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వీరికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు రూపవతులు. ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా వదిలిపెట్టరు. తమ జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలను కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరి జీవిత భాగస్వామి పైన అత్యంత ప్రేమను కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మొండితనం అధికంగా ఉంటుంది. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అలాగే కోపం చాలా సులభంగా పోతుంది. కుటుంబం అన్నా, కుటుంబ సభ్యులన్నా అమితమైన ప్రేమను చూపిస్తారు. వృత్తిపరంగా చిత్ర విచిత్రమైన వృత్తుల్లో బాగా రాణిస్తారు. వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. నూతన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి కోపం, ఆవేశం, మొండితనం అనేది చాలా అధికంగా ఉంటుంది. వీటి పట్ల జీవితంలో అనేక ఇబ్బందులు, సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే వీరు వారి భావాలను ఎదుటివారితో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దీనివల్ల ఒంటరితనం అనే భావన అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు కోపంతో, ఆవేశంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే సాధ్యమైనంత వరకు కూడా స్నేహితులతో భాగస్వామ్య వ్యాపారాలు చేయకూడదు. అలాగే వీరు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తొందరపాటు మాటలు కూడా మాట్లాడకూడదని, కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించడమైనది. అలాగే వీరు ప్రేమకు లొంగిపోతారు. కాబట్టి సులభంగా ఇతరుల చేతిలో మోసపోతారు. కాబట్టి ప్రేమ విషయంలోనూ, ఎదుటి వ్యక్తిని నమ్మే విషయంలోనూ జాగ్రత్త వహించాలి. అలాగే వీరు ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. దీనివల్ల కొన్ని సందర్భాలలో దురలవాట్లకు లోనయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి దురలవాట్లకు దూరంగా ఉండాలి. మీరు ప్రయాణం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాల కోసం ధనం పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. లేదంటే భవిష్యత్తులో ఎక్కువగా రుణ బాధలకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా ఇతరులకు హామీలు ఉండడం, మధ్యవర్తిత్వం వహించడం వంటి పనులు చేయకూడదు. దీనివల్ల వీరికి భారీగా ఆర్థిక నష్టం కలుగుతుంది. మేషరాశి వారు జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందటానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి. శనివారం రోజున నల్లని నువ్వులతో శనీశ్వరునికి అభిషేకం చేయించుకోవాలి. అలాగే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదివారం రోజున సూర్య భగవానుడికి పరవానాన్ని నివేదన పెట్టాలి. గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవాలి. దత్త చరిత్రను పారాయణం చేయటం ద్వారా జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందుతాను. ఈ రాశివారు గ్రహ దోషాల నుండి తప్పించుకోవడానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే శనివారం రోజున నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేసి 5 నువ్వుల నూనె దీపాలను వెలిగించాలి. గోమాతకు నానబెట్టిన కందులను ఆహారంగా తినిపించాలి. వీధి కుక్కలకు ఆహారాన్ని అందించాలి. లేని వారికి, పేదవారికి, బ్రాహ్మణులకు అన్నదానం వంటివి చేయాలి. ముఖ్యంగా వీరికి నీలం, ఆకుపచ్చ, గులాబీ రంగు అదృష్టాన్ని తీసుకువస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రంగుల్లో వస్త్రాన్ని ధరించడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. చూశారు కదండి, ఈ రాశివారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, వీరి జీవితంలో వెంటాడే సమస్యలు ఏంటి, అలాగే వీరు బయటకు చెప్పుకోలేని బాధలేంటి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో అద్భుత ఫలితాలు పొందడానికి వీరు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.